ఏమాయ చేసావే సినిమాతో సమంత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది సామ్. అయితే నాగ చైతన్యతో సామ్ విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత తరచూ ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇక నాగ చైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిన సమంత హిందీలో, హాలీవుడ్లో పలు సినిమాల్లో, వెబ్ సిరీస్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతుంది. కానీ గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోర్తో డేటింగ్లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సామ్, రాజ్ కలిసి పికిల్ బాల్ టోర్నమెంట్లో కనిపించారు. ఆ కార్యక్రమంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉండటం ఫుల్ హాట్ టాపిక్ అయింది. అలాగే సమంత ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో పార్టీ ఇచ్చారు. ఆ వేడుకల్లో సైతం రాజ్ కనిపించారు. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్లో కూడా నటించింది సమంత. ఆ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ పాత్ర కారణంగానే నాగ చైతన్యకు ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని అంతా అనుకున్నారు. రీసెంట్ గా వరుణ్ ధావన్తో కలిసి నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ కూడా రాజ్ అండ్ డీకేనే దర్శకత్వం వహించారు. దాంతో వీరి రిలేషన్షిప్ లో ఉన్నారని భావిస్తున్నారు. త్వరలోనే వీరి ప్రేమ విషయం అధికారికంగా వెల్లడించనున్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. రాజ్ నిడమోరుతో బాలీవుడ్లో డైరెక్ట్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆయన స్వస్థలం ఏపీలోని తిరుపతి. దీంతో సమంత మరోసారి తెలుగుంటి కోడలు కాబోతున్నారని అంటున్నారు. ఇక సామ్ తెలుగులో చివరిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ సినిమాలో నటించింది. ఆ తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్ చేశారు. సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. పలు చిత్రాల్లో నటిస్తూనే నిర్మాతగా మారిన సామ్ ట్రలాలా పేరుతో ప్రొడక్షన్ హౌస్ను ప్రారంభించారు. ఈ బ్యానర్పై తెరకెక్కించిన తొలి చిత్రం శుభం. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే విడుదలకు రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే రాజ్తో సమంత వివాహం ఈ ఏడాది మే నెలలో జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తనపై ఎప్పుడు వచ్చే పుకార్లపై స్పందించే సమంత ఈసారి స్పందించకపోవడంతో ఈ వార్త నిజమేనని అనుకుంటున్నారు అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.